హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను గుత్తొంకాయతో మంచి ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. పిల్లలు కూడా ఈ రెసిపీని తయారు చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. పప్పు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్గా ఈ గుత్తొంకాయ ఫ్రైని తయారు చేసుకుని చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం అయితే ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక చిన్న కప్పు దాకా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా కూడా డైరెక్ట్గా వేసేసుకోండి. అలాగే 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. ఈ వంకాయ కూరలో కారానికి తగినట్టుగా ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్ల దాకా కారం తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. డైరెక్ట్గా ధనియాలు ఉన్నా కూడా డైరెక్ట్గా వేసేసుకోండి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని బాగా మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వంకాయల్ని ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా వంకాయల్ని తీసుకున్నాను. ఈ టైప్లో వంకాయల్ని తీసుకున్నానండి. మీరు ఏ టైప్లో ఉన్న వంకాయలైనా కూడా తీసుకోవచ్చు. తెల్ల వంకాయలు కానీ, పొడుగు వంకాయలు, గుత్తి వంకాయలు, ఇలా మీ దగ్గర ఏ ఉంటే కనుక అవి తీసుకోండి. ఇక్కడ నేను పావు కిలో క్వాంటిటీకి మాత్రమే చూపిస్తున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కుని ఒక్కొక్క వంకాయని 4 భాగాలుగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవడం కోసం బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది పావు కిలో వంకాయలే కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగా తక్కువగానే వేసానండి. మీరు తీసుకునే క్వాంటిటీ ఎక్కువగా ఉంటే కనుక ఇంకొక స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. తర్వాత వంకాయల్ని ముందుగానే ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ వంకాయలన్నిటిని కూడా వేసేసుకుని ఆయిల్ మొత్తం కూడా వంకాయ ముక్కలకి పట్టుకునేలా ఒక్కొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వైపు 2 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి వంకాయలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. 2 నిమిషాలకు ఒక్కసారి తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకి చూసారు కదా, ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ రెండో వైపుకి కూడా వంకాయల్ని తిప్పుకోవాలి. ఇంకా మూత ఏమీ పెట్టక్కర్లేదు, చాలా తొందరగా ఉడికిపోతాయండి ఈ టైప్ వంకాయలు అయితే కనుక. ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ పట్టదు. ఇక్కడ నేను తీసుకున్న వంకాయలకి 2 స్పూన్లు మాత్రమే వేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఇంకొక స్పూన్ దాకా వేసుకోండి. చూసారు కదా, ఫైనల్గా ఇలా గరిటెతో నొక్కి చూసినప్పుడు మెత్తగా ఉంటే మనకి వంకాయలు చక్కగా ఉడికిపోయినట్టే. ఇలా వంకాయలు మొత్తం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పొడిని వేసుకోవాలి. ముందుగా కొద్దిగా పొడిని వేసుకోండి. ఆ పొడిని గరిటెతో నేను చూపించినట్టుగా వంకాయలోకి ఇలా స్టఫ్ చేస్తున్నట్టుగా పెడితే వంకాయ లోపల కూడా చప్పగా లేకుండా చక్కగా కారం కారంగా బాగుంటుంది. దీనికోసం స్పెషల్గా మనం ముందే స్టఫ్ చేసుకుని వేయించుకుని ఈ ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా ఇలా పొడిని వేసుకుని గరిటెతో కొద్దిగా వంకాయని ఇలా ఓపెన్ చేసుకుని అందులో కనుక పొడిని ఇలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుందండి. వంకాయ మొత్తానికి కూడా పొడి అంతా కూడా పట్టుకుంటుంది. పొడి మొత్తం కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ మీరు తీసుకున్న వంకాయలకి ఎంత పొడి అవసరం అవుతుందో అంత పొడిని మాత్రమే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడ నేనైతే ముందుగా 2 సార్లుగా వేసుకున్న పొడి మొత్తాన్ని కూడా ఇలా వంకాయలోకి స్టఫ్ చేసినట్టుగా పెట్టుకున్నాను. అలాగే మిగిలిన పొడిని కూడా వేసేసుకున్నానండి. నేను గ్రైండ్ చేసుకున్న పొడి మొత్తం కూడా పావు కిలో వంకాయలకి కరెక్ట్గా సరిపోతుంది కూడా. ఈ పొడంతా కూడా వేసి 1 నిమిషం వేయించుకుంటే మనకి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందో, మంచి కలర్ఫుల్గా కూడా ఉంది. 1 నిమిషం తర్వాత ఇక్కడ వంకాయ ఫ్రై రెడీ అయిపోతే స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత బాగుందో. మనకి మంచి స్పైసీగా కావాలి అంటే కారం కొద్దిగా ఎక్కువగా వేసుకుని చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న కారం అయితే కలర్ బాగా ఎర్రగా ఉంది కానీ కారం కొద్దిగా తక్కువగానే ఉందండి. అలాగే మనం స్టఫ్ చేసుకునే పని లేకుండా ఇలా గరిటెతో అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి వంకాయ లోపల మొత్తానికి కూడా మనం గ్రైండ్ చేసుకున్న ఈ కారం అంతా కూడా పట్టుకుని లోపలంతా మనకి ఎక్కడ చప్పగా లేకుండా చాలా బాగుంటుంది. ఇది పప్పుతో కానీ, రసంతో కానీ, సైడ్ డిష్గా ఎందులో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. చూసారు కదా, అన్నంలో కూడా మంచిగా కలుస్తుంది. అలాగే వంకాయ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇందులో వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ, కొబ్బరి ఫ్లేవర్ కానీ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ వంకాయ రెసిపీని చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఒక 5 నిమిషాల టైంలోనే చేసేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.